వీడియోలో హ్యాండ్ బ్యాగ్స్ ప్రైస్ అండ్ బ్రాండ్ నేను మెన్షన్ చేయలేదండి. బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ మెసేజ్ ఆర్ కామెంట్ చేయండి. నేను డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. ఇట్స్ బిన్ 4 years అండి నేను ఈ వర్డ్స్ మీతో చెప్పి. 4 years బ్రేక్ తర్వాత ఇప్పుడైతే మరి యూట్యూబ్ కంటిన్యూ చేస్తున్నాను. అండ్ మై ఫస్ట్ వీడియో ఆఫ్టర్ కమ్ బ్యాక్ అనే చెప్పాలి. చాలా నర్వస్గా కూడా ఉంది అండ్ నాకు అన్రియలిస్టిక్గా కూడా ఉంది. నేను మరి కమ్బ్యాక్ ఇచ్చాను అన్నట్టు. బట్ యా, ఫైనల్లీ ఐఎమ్ హియర్ టుడే బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్. వాళ్ళు ఎప్పుడు నన్ను ఎందుకు యూట్యూబ్ స్టాప్ చేసావు, కంటిన్యూ చేయొచ్చు కదా, యూఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్, జస్ట్ గో ఆన్, జస్ట్ కీప్ ఆన్ డూయింగ్ వాట్ ఎవర్ యూ థాట్, నీకేమనిపిస్తే అది చేయి అన్నట్టు ఎప్పుడూ అయితే చెప్పేవాళ్ళు. బట్ నాకు వన్స్ బ్రేక్ వచ్చింది. యాక్చువల్లీ ఆ బ్రేక్ కూడా ఇంటెన్షనల్గా ఇచ్చింది అయితే కాదు, జస్ట్ లైఫ్ హ్యాపెన్ అండ్ ప్రియారిటీస్ చేంజ్డ్, నేను పాస్ తీసుకోవాల్సి వచ్చింది. సో యా, దానివల్ల అయితే కొంచెం బ్రేక్ వచ్చినప్పుడు ఎవ్రీవన్ యూస్ టు సే జస్ట్ డూ, బాగా చేస్తున్నావు, కంటిన్యూ కంటిన్యూ. ఎంతమంది నన్ను మోటివేట్ చేసినా కూడా సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అంటారు కదా. ఆ మోటివేషన్ అయితే నాకు ఒక కైండ్ ఆఫ్ భయం ఉన్నింది. ఏ వీడియోతో స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఇప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుందా, బాగుండదా, నేను చేయగలనా, ఇలా సో మెనీ డౌట్స్ అండి. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ డౌట్స్ అండ్ మై మైండ్ వాజ్ నాట్ రెడీ టు డూ. ఏమి చేయాలని రెడీగా అయితే లేదు. సో అలాంటి టైంలో నా ఫ్రెండ్ వచ్చేసి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది, కుకింగ్ ఛానల్. సో తన కుకింగ్ ఛానల్కి నేను ఏదో ఒక సపోర్ట్ ఇవ్వడానికి అని చెప్పేసి తన వీడియోని ఒకటి తీసుకొని వాయిస్ ఓవర్ పెట్టి ఐ జస్ట్ పోస్టెడ్ అనమాట. అలా అలా మరి యూట్యూబ్లోకి అయితే వచ్చానని చెప్పాలి. తను లేకపోతే ఐ గెస్ నాకైతే ధైర్యం సరిపోయేది కాదు అగైన్ యూట్యూబ్లోకి రావడానికి, లైక్ అ కమ్ బ్యాక్. బట్ యా, ఫైనల్లీ ఐఎమ్ హియర్ టుడే. అండ్ రావడం ఎలాంటి వీడియోతో మేము ముందుకు రావాలి అని ఐ యూస్ టు థింక్ అ లాట్. సో అలా ఆలోచించినప్పుడు ఏ వీడియోతో రావాలి అనేసి ఐ థాట్ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్. యాక్చువల్లీ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నేను అన్ని చాలా ఇష్టపడి కొనుక్కున్న బ్యాగ్స్ అనమాట. ఈ బ్యాగ్ కలెక్షన్తోనే ఐ థాట్ ఆఫ్ కమింగ్ బ్యాక్ అండ్ హియర్ ఐఎమ్ టుడే. సో యా, ఫస్ట్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నేనైతే మీకు నా మోస్ట్ యూస్డ్ బ్యాగ్ అయితే చూపించేస్తాను, విచ్ ఇస్ దిస్. ఈ బ్యాగ్ అండి, ఇట్స్ అ బకెట్ బ్యాగ్. ఇది చాలా నాకు ఎందుకు ఇష్టము అంటే ఎక్కువ వెయిట్ ఉండదండి, ఈజీ టు క్యారీ. షాపింగ్స్కి అట్లా వెళ్ళినప్పుడు జస్ట్ కార్డ్ అనేది ఒకటి పడుతుంది అండ్ మొబైల్ ఫోన్ ఈజీగా ఫిట్ అవుతుంది. సో యా, వెయిట్ ఎక్కువ ఉండదు కాబట్టి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. అండ్ దీనికి స్లింగ్ ఒకటి ఉంది విచ్ ఈజ్ సూపర్ కంఫర్టబుల్ మనకు స్లింగ్స్ ఉండడం అనేది. అండ్ ఇలా హ్యాండిల్ కూడా ఉంటుంది కదా. సో యా, హ్యాండిల్ కూడా ఉండడం వల్ల మనకు కొంచెం క్లాసీ లుక్ అయితే యాడ్ అవుతుంది బ్యాగ్కి. యా, sometimes you can wear like this or like a sling bag, ఎలా అయినా కూడా మనం వేర్ చేయొచ్చు అకార్డింగ్ టు మన డ్రెస్కి బట్టి. అండ్ దీని షేప్ అనేది నాకు చాలా బాగా నచ్చుతుంది. ఈ షేప్ వల్ల ఇది కొంచెం క్లాసీగా అనిపిస్తుంది అనమాట, నాట్ లైక్ అ రెగ్యులర్ బ్యాగ్. ఒక స్టాండ్ అవుట్ అనేది అవుతుంది ఈ బ్యాగ్ అనేది. అండ్ లెట్ మీ షో యూ మై సెకండ్ వన్ అండి. ఇది కూడా స్లింగ్ బ్యాగే. ఇది కొంచెం క్లాసీగా ఉంటుంది. అండ్ ఇది కూడా అంతే అండి, మనకి ఎక్కువ థింగ్స్ అయితే ఫిట్ అవ్వదు, జస్ట్ మొబైల్ ఫోన్ అండ్ దెన్ కార్డ్స్ వరకు మాత్రమే ఫిట్ అవుతుంది. ఇలా కంపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇందులో. సో ఇలాంటి బ్యాగ్స్ ఏంటంటే మనకు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అండి, వెయిట్ ఎక్కువ ఉండదు. అండ్ దెన్ మాల్స్కి కానీ మూవీస్కి కానీ అలా వెళ్తున్నప్పుడు జస్ట్ మనకు ఫోన్ ఒక కార్డు ఉంటే సరిపోతుంది కదా, అలాంటి టైమ్స్లో బాగా యూజ్ అవుతాయి ఇవి. అండ్ దీనికి కూడా అంతే అండి, టూ వేస్లో వేసుకోవచ్చు, ఇలా లాంగ్ కానీ అదర్వైజ్ షార్ట్. యా, అన్నీ ఫస్ట్ చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూపించేస్తున్నాను. సో ఇది కొంచెం స్టడెడ్ వచ్చింది అనమాట. సో యా, ఇది కొంచెం స్టడెడ్ వచ్చింది కదా. దీన్ని ఎక్కువగా నేను ఎథ్నిక్స్ మీద యూజ్ చేస్తాను బికాజ్ దీనికి గోల్డ్ హార్డ్వేర్ కూడా ఉంది కదా. సో మనకు శారీస్ కానీ లెహెంగాస్ మీద కూడా చాలా బాగా సూట్ అయిపోతుంది. ఈవెన్ పట్టు శారీస్కి కూడా ఇది చాలా బాగా సూట్ అవుతుందండి ఈ బ్యాగ్. ఎక్కువగా మ్యారేజెస్కి వెళ్తున్నప్పుడు అప్పుడైతే నాకు బాగా యూస్ఫుల్ అనిపిస్తుంది ఈ బ్యాగ్. అండ్ దీని షేప్ కూడా మీరు చూసినట్లయితే హోబో లాగా అనిపిస్తుంది కదా. హోబో బ్యాగ్స్ యూజువల్గా ఎథ్నిక్స్కి చాలా బాగా కనిపిస్తాయి. అండ్ యా, దిస్ ఇస్ మై బ్యాగ్ ఫర్ ఎథ్నిక్ అవుట్ఫిట్స్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యాగ్. దిస్ ఈజ్ ఆల్సో లైక్ ఎవ్రీడే హ్యాండ్ బ్యాగ్. అండ్ దెన్ కొంచెం ఎక్కువ స్టఫ్, స్లింగ్ బ్యాగ్ కంటే కూడా కొద్దిగా ఏదైనా ఎక్కువ స్టఫ్ అలా పెట్టుకోవాలి అన్నప్పుడు ఈ బ్యాగ్ అనేది మనకు కొంచెం బాగా హెల్ప్ఫుల్ అవుతుంది.
ట్రిప్స్లో వెకేషన్కి అలా వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ నాకు చాలా కంఫర్టబుల్ అనిపిస్తుందండి. కొంచెం సన్ స్క్రీన్స్ కానీ అండ్ దెన్ అదర్ లిప్స్టిక్స్ కానీ ఏమన్నా ఉంటాయి కదా టచ్అప్స్ అట్లాంటివి, అవన్నీ యాడ్ చేసుకోవాలన్నప్పుడు స్లింగ్ బ్యాగ్లో అంత పాసిబుల్ అవ్వదు అవన్నీ ఫిట్ అవ్వడానికి. సో ఇది కొంచెం స్పేస్ కూడా ఎక్కువే ఉంది ఈ బ్యాగ్లో. ఈ బ్యాగ్ అనేది మనకు వెకేషన్స్కి కానీ ఏదైనా కొంచెం ఎక్కువ స్టఫ్ పట్టాలి అనుకున్నప్పుడు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. లోపల మనకు ఒక జిప్ వచ్చింది. సో మన కార్డ్స్ అన్ని కూడా సేఫ్గా అయితే ఇందులో పెట్టేసుకోవచ్చు. అండ్ ఈ బ్యాగ్లో నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే దీని షేప్ రెగ్యులర్ రెక్టాంగిల్ షేప్లో కాకుండా కొంచెం యూనిక్గా అయితే ఇచ్చారు. మీరు చూస్తే ఇక్కడ తెలుస్తుంది కదా. సో అండ్ ఇది కూడా ఇంకొక బ్యాగ్ అండి. నా దగ్గర ఉన్న వాటిలో కొంచెం ఎక్కువ స్టఫ్ పట్టేది అదర్ దాన్ టోట్ బ్యాగ్స్. ఓకే, సో దీంట్లో కూడా మనకు కొంచెం ఎక్కువ స్టఫ్ పెట్టుకోవచ్చు. ఇది కూడా అంతే అండి, ఎక్కువగా నేను వెకేషన్స్కి అలా వెళ్తున్నప్పుడు యూస్ చేస్తూ ఉంటాను. బికాస్ ఎక్కువ స్టఫ్ పెట్టాల్సి వస్తుంది వెకేషన్స్ ట్రిప్స్ అలా వెళ్తున్నప్పుడు. సో అప్పుడు నాకు ఈ బ్యాగ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఎప్పుడు కూడా హ్యాండ్ బ్యాగ్స్లో మోస్ట్లీ ఇట్లా రెక్టాంగులర్ షేప్స్ ఉన్న దాంట్లో పేపర్స్ వాళ్ళు ఇచ్చినవే ఫిల్ చేసి పెడతాను, సో దట్ అవి షేప్ అవుట్ అవ్వకుండా ఉంటాయి అనేసి. సో సింగిల్ కంపార్ట్మెంట్ జిప్ ఒకటి వచ్చిందండి. అండ్ ఇక్కడ ఒక చిన్న 2 పాకెట్స్ టైప్లో వచ్చాయి. ఇలా 2 పాకెట్స్ టైప్లో వచ్చి ఒక జిప్ అండ్ దెన్ ఒక సింగిల్ కంపార్ట్మెంట్ అంతే. ఎంత స్టఫ్ అయినా పడుతుంది, మనం చూడడానికి జస్ట్ ఇంతే ఉన్నట్లు అనిపిస్తుంది కదా. దీంట్లో అయితే చాలా చాలా స్టఫ్ అయితే పెట్టేసేయచ్చు అండి. దీన్ని కూడా మనము 2 వేస్లో అయితే వేసుకోవచ్చు. వన్ ఈస్ లైక్ అ స్లింగ్ బ్యాగ్ అండ్ అదర్ ఈస్ లైక్ అ హ్యాండ్ బ్యాగ్, ఇలా అయినా వేసుకోవచ్చు. అండ్ దిస్ బ్యాగ్ ఆ బ్లూ, వైట్ అండ్ రెడ్ హ్యాండిల్ చూడడానికి ఎంత క్లాసీగా ఎంత పాపప్ అవుతుంది కదా కలర్. ఈ బ్యాగ్ని కూడా నేను చాలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. ఎక్కువ స్టఫింగ్స్ ఉన్నప్పుడు మాత్రం ఈ బ్యాగ్ నాకు సేవియర్ అనే చెప్పాలి. చాలా స్పేస్ ఉంటుందండి దీంట్లో, ఆల్మోస్ట్ నా థింగ్స్ అన్నీ కూడా పడతాయి. అండ్ దీనికి కూడా ఒక స్లింగ్ ఉంది. సో వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా మనం స్లింగ్ అనేది వేసేసుకోవచ్చు. కొంచెం తక్కువ ఉన్నప్పుడు మనం హ్యాండిల్స్ ద్వారా క్యారీ చేయొచ్చు. అండ్ ఈ బ్యాగ్లో స్పెషాలిటీ హ్యాండిల్స్ అండి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి ఇవి హ్యాండిల్స్. నెక్స్ట్ కమ్స్ మై టోట్ బ్యాగ్. ఈ టోట్ బ్యాగ్ యూజువల్గా నేను ఇంత పెద్ద పెద్ద బ్యాగ్స్ అనేది యూజ్ చేయను. బట్ ఎప్పుడైనా వన్ డే జస్ట్ ఎక్కడికైనా వెళ్ళి రావాలి, బట్టలు ఏమైనా పెట్టుకోవాలి అంటే నాకు అప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. అదర్ దాన్ ద టోట్ బ్యాగ్స్ ఈజ్ నాట్ మై కైండ్, చాలా తక్కువ యూజ్ చేస్తాను. నాకు ఎక్కువగా ఇలాంటి స్లింగ్ బ్యాగ్స్ ఇంకా ఇలాంటి ఇంత సైజ్ ఉంటే చాలండి, నా స్టఫ్ అంతా కూడా ఫిట్ అయిపోతుంది. టోట్ బ్యాగ్స్ అనేది చాలా చాలా తక్కువ. బట్ ఒకటైతే ఉంటే ఎప్పుడైనా పనికి వస్తుంది అన్నట్టు తీసుకున్నాను. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 2 pairs బట్టలు పెట్టేసుకోవచ్చు అండి. అండ్ ల్యాప్టాప్ ఏమైనా ఉంటే కూడా క్యారీ చేసుకోవచ్చు. చాలా హ్యూజ్ ఉంది బ్యాగ్. అండ్ దీని మీద మీకు జీబ్రా ప్యాటర్న్ కనిపిస్తుంది కదా, అది అంతా ఒక ఫర్ టైప్లో ఉంటుందండి. కొంచెం మనము యానిమల్ ఫర్ ముడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అండ్ టోట్ బ్యాగ్ కాకుండా నా దగ్గర ఉన్న ఇంకొంచెం పెద్ద సైజ్ బ్యాగ్ ఏదైనా ఉంది అంటే దిస్ వన్. ఈ బ్యాగ్ కూడా నేను యూజ్ చేయడం చాలా తక్కువ. యాజ్ ఐ సెడ్ నాకు స్లింగ్ బ్యాగ్సే సరిపోతాయి అని. బట్ ఎప్పుడైనా అవసరం పడుతుంది కదా, సో ఈ సైజు ఉంటే ఒకటి సరిపోతుంది అన్నట్టు కొంచెం బిగ్ సైజ్ అనేది తీసుకున్నాను. ఇలాంటి బ్యాగ్స్ మోస్ట్లీ మనకు ట్రావెల్స్ టైంలో పనికి వస్తాయండి. అదర్ దాన్ దాట్ మనకైతే చిన్న బ్యాగ్స్తోనే పని జరిగిపోతుంది యూజువల్గా. ఈ బ్యాగ్ తీసుకున్నప్పుడు దీనికి సూటబుల్ వ్యాలెట్ కూడా ఒకటి తీసేసుకున్నాను నేను. సో దిస్ ఇస్ ద వ్యాలెట్ అండ్ దిస్ ఇస్ ద బ్యాగ్, బోత్ ఆర్ మ్యాచింగ్. అండ్ దీని లోపల చూపిస్తానండి మీకు. దీని లోపల మనకు 3 కంపార్ట్మెంట్స్ అనేది వస్తుంది. 1, 2 and 3. ఒక మిడిల్ కంపార్ట్మెంట్కి మాత్రమే మనకి జిప్పర్ అనేది ఉంది. అండ్ ఈ 2 కంపార్ట్మెంట్స్ అనేది మనకు ఓపెన్ ఉంటుంది అనమాట. బట్ స్టిల్ మనమైతే ఇలా క్లోజ్ చేసేయచ్చు. అండ్ అదర్ దెన్ హ్యాండ్ బ్యాగ్స్, దిస్ ఇస్ మై పోట్లీ అండి. అ స్మాల్ పోట్లీ, దిస్ వన్ వైట్, మొత్తం పర్ల్ స్టడెడ్ వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకు పర్ల్స్ అనేది ఉంటుంది. బట్ ఈ బ్యాగ్స్ డ్రాబ్యాక్ ఏంటంటే అసలు హెవీ, ఈవెన్ ఫోన్ కూడా పెట్టలేమండి మనము. స్పేస్ ఏమో ఉంది ఫోన్ పెట్టుకోవడానికి అంతా. ఐ విల్ షో యూ. మనకు ఫోన్ పెట్టడానికి స్పేస్ అయితే ఉంది, కానీ ఆ ఫోన్ బరువు వల్ల ఏమవుతుందంటే ఈ హ్యాండిల్ ఉంది కదా, ఆ హ్యాండిల్ అనేది తునిగిపోతూ ఉంటుంది. ఇప్పటికి ఎన్నిసార్లు తునిగిపోతుంటే నేను జాయిన్ చేస్తూనే ఉన్నాను.
బట్ జస్ట్ ఊరికే షోగా అయితే మాత్రం చాలా బాగుంటుందండి. క్యాజువల్గా జస్ట్ ఓకే ఇలా ఏమైనా ఫ్యాన్సీ శారీస్ వేసుకున్నప్పుడు బెస్ట్ సూట్ అవుతుంది ఈ బ్యాగ్. దిస్ ఇస్ మై వ్యాలెట్. ఇది ఆల్మోస్ట్ ఈ వ్యాలెట్ నాతో ఒక 10 years నుంచి ఉంది. జస్ట్ క్యాజువల్ వ్యాలెట్ అంతే. చెక్ ఇట్ అవుట్. ఈ కలర్ నాకు బాగా నచ్చిందండి, ఎంత బాగుందో కదా. అండ్ ఇవి కాకుండా నా దగ్గర ఉన్న ఒక 2 కామన్ బ్యాగ్స్ వచ్చేసి మై యోగా బ్యాగ్ అండి. నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. ఇలా మనకు ఒక సింగిల్ కంపార్ట్మెంట్ ఉంటుంది, చాలా హ్యూజ్ ఉంటుంది. వాటర్ బాటిల్, మన నాప్కిన్ అండ్ దెన్ ఏమైనా ఫ్రూట్ అలా కావాలంటే మనం పెట్టేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ ఒకటి జిప్పర్ ఉంటుంది ఫ్రంట్లో. ఈ బ్యాగ్ బాగా సూటబుల్. అండ్ దెన్ దీనికి క్రాస్ బాడీ స్ట్రాప్ ఉంటుంది కదా. సో క్రాస్ బాడీ స్ట్రాప్ ఉండడం వల్ల మనకు బైక్లో వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ బ్యాగ్. జస్ట్ లుక్, ఎంత బాగా కనిపిస్తుంది కదా. అండ్ కమింగ్ టు దిస్ వన్, ఇది జస్ట్ ఒక బీడ్స్ బ్యాగ్ అండి, చాలా క్యూట్ ఉంటుంది. ఒక ఫోన్ అండ్ దెన్ ఏదైనా ఒక వ్యాలెట్ పట్టేస్తుంది దీంట్లో. ఐ షో యూ. స్పేస్ బాగా ఉంది, డెప్త్ అంతా ఉంది. సో యా, ఈజీగా మన ఫోన్ అయితే పడుతుంది అనమాట. అండ్ స్లింగ్ కూడా వచ్చింది. స్లింగ్ కూడా లెంగ్త్ చాలా ఎక్కువ ఉంటుందండి దీనికి, చాలా క్యూట్ ఉంటుంది ఈ బ్యాగ్ కూడా. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్. యాక్చువల్లీ అన్ని ఫేవరెట్ అని చెప్తున్నాను మీన్స్ వన్స్ మనం ఏదైనా ఒక దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే అది మనకి ఎంతో కొంత నచ్చుంటేనే కొంటాం కదా. సో యా, అందుకే అన్నీ నా ఫేవరెట్ అనే చెప్తున్నాను. ఏ బ్యాగ్ ఆ బ్యాగ్ స్పెషాలిటీ అనేది ఉంటుందండి. ఒక టోట్ బ్యాగ్ అయితే లైక్ స్లింగ్ బ్యాగ్ అనుకోండి, ఎవ్రీడే యూస్కి కానీ జస్ట్ షాపింగ్ కానీ మాల్స్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. అదే టోట్స్ అనుకోండి, ట్రావెల్ అప్పుడు చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. అండ్ దెన్ ఇలాంటి కొంచెం పెద్ద స్లింగ్ బ్యాగ్స్ అనుకోండి, మినీ వెకేషన్స్ అలాంటప్పుడు ఇలాంటి బ్యాగ్స్ బాగా సూటబుల్ ఉంటాయి. ఎథ్నిక్ బ్యాగ్, సో యా, ఏ బ్యాగ్ స్పెషాలిటీ దానికి అనేది ఉంటుంది అనమాట. అండ్ దిస్ ఇస్ మై బ్యాగ్ కలెక్షన్. అండ్ దెన్ ఈ వీడియోలో ఇట్స్ నాట్ లైక్ నా దగ్గర ఉన్న బ్యాగ్స్ చూపించాలని కాదు, బట్ ఎలాంటి బ్యాగ్స్ ఉంటే మనకు కంఫర్టబుల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా వేసుకునేలాగా ఉంటాయి అని చూపించడానికి మాత్రమే. సో నా సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ మన దగ్గర ఒక స్లింగ్ బ్యాగ్, ఒక టోట్ బ్యాగ్ అండ్ దెన్ ఒక ఎథ్నిక్ అనేది ఉండాలన్నమాట. ఎథ్నిక్ ఇన్ ద సెన్స్ మనం ఏదైనా ఒక శారీ అలా వేసుకున్నప్పుడు దానికి సూటబుల్గా ఉండేది. శారీస్కి మోస్ట్లీ గోల్డ్ హార్డ్వేర్ ఉన్న బ్యాగ్స్ చాలా బాగా కనిపిస్తాయి. సో ప్రిఫరబుల్లీ గోల్డ్ చూడండి. సో యా, ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఐఎమ్ సో హ్యాపీ దట్ నేను అయితే మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను అని. అండ్ మీలో కూడా ఎవరైనా ప్యాషనేట్గా ఏదైనా ఒకటి చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఒక బ్రేక్ తీసుకుంటే టేక్ యువర్ ఓన్ టైం అండ్ కొంచెం మీరు కూడా మిమ్మల్ని సెల్ఫ్ మోటివేట్ చేసుకోండి, విచ్ ఇస్ వెరీ ఎసెన్షియల్ ఇన్ లైఫ్. అండ్ ప్లీజ్ డూ ఫాలో యువర్ ప్యాషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వస్తుంది అప్పుడప్పుడు వస్తుంది, ఒకరోజు ఎరగదీస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.